ఇంటి ముందు వేప చెట్టు పెట్టుకుంటాం, కాలిగేడు తోముతాం. ఎందుకంటే వాడు బాగుండాలి, మనం చెడిపోవాలి. ఇంటి ముందే వేప చెట్టు ఉంది, అక్కడ రూపాయి ఖర్చు లేదు. పైగా వేప పూలతో తోమారనుకోండి, 3 in 1, అదే బ్రష్, అదే పేస్టు, చీలిస్తే అదే టంక్ క్లీనర్ శుభ్రంగా. పైగా తాజా ఈ దరిద్ర బ్రష్తో తోమడం, దాన్ని బాత్రూంలో పెట్టడం, కడగడం, కనీసం తుడవడం. దాన్ని కడిగితే సరిపోదండి, బ్రష్ తుడవాలండి, ఎండబెట్టాలండి, ఏ పూట కాబట్టి ఎండబెట్టాలండి. కడిగేసి అక్కడ పెట్టేస్తారు, బూజు పట్టేస్తుంది. తడికి బాత్రూంలో నిండా ఏముంటుంది, బూజు చెమ్మ ఉంటుంది, బూజు పట్టేస్తుంది. మన్నాడు వెళ్ళగానే నోటే పెట్టేస్తాడు, అంటే క్రిమిలు బ్యాక్టీరియా. బ్రష్ తోమావు అంటే అరగంట ఎండలో పెట్టాలి దాన్ని, లేదండి అక్కడే పెట్టేసాం. పైగా 6 బ్రష్లు కలిపి పెడతాడు, ఎవడదెవడు తోమేసాడో తెలియదు. ఇక్కడ ఇంత దరిద్రం ఎందుకంటే, వేప చెట్టు ఉందనుకో, ఒకటి పుల్ల ఒకటి తోమే సమస్య లేదు, ఎవడ పుల్ల వాడే. రూపాయి ఖర్చు లేకుండా బతికే పవిత్ర భారతీయ సంస్కృతి నుంచి ఇవాళ నోరు ఇప్పితే ఖర్చు, నోరు మూస్తే ఖర్చు, నోరు తోమితే ఖర్చు, తోమకపోతే ఇంకా పెద్ద ఖర్చు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, పళ్ళన్నీ పుచ్చిపోయి మొత్తం బీగే అంటాడు. సంస్కృతి మారిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయండి.